గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఫస్ట్ యూనిట్ కొరిలేషన్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి థర్డ్ది ఏంటి, స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ఈ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే, స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ qualitative data. Let us consider two individuals, beauty X and intelligence Y. ఏంటి, స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ క్వాలిటేటివ్ డేటా. దేనికి యూజ్ చేస్తారు స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని? క్వాలిటేటివ్ డేటాకి యూజ్ చేస్తామని చెప్పాడు. అసలు క్వాలిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక పర్సన్ తీసుకోండి, ఆ పర్సన్లో క్వాలిటీస్ ఏముంటాయి? బ్యూటీ, నాలెడ్జ్, ఎక్సెట్రా, ఇంకా డ్రింకింగ్, స్మోకింగ్, ఇలాంటి ఒక పర్సన్లో ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో వాటిని క్వాలిటేటివ్ డేటా అంటారు. స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ దేనికి యూజ్ చేస్తారు? క్వాలిటేటివ్ డేటాకి యూజ్ చేస్తారు. అలాగే స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్లో కూడా బైవేరియట్ డేటాని మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఏంటి, బైవేరియట్ డేటాని కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ లెటస్ కన్సిడర్ టూ ఇండివిజువల్స్. ఏంటి టూ ఇండివిజువల్స్? ఏంటి, బ్యూటీ అనేదాన్ని ఒకటి ఎక్స్ అండ్ ఇంటెలిజెన్స్ని వై అని తీసుకుంటే, అండ్ అలాట్ ది ర్యాంక్స్ ఇండివిజువల్లీ. ఎక్స్కి వైకి ర్యాంక్స్ అనేవి ఇండివిజువల్గా మనం ఈ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్లో ఇస్తాం అనమాట. అండ్ స్పియర్మ్యాన్ అజ్యూమ్స్ నో టూ ఇండివిజువల్స్ గెట్ సేమ్ ర్యాంక్. సేమ్ ర్యాంక్ అనేది రెండిట్లకి సేమ్ ర్యాంక్ అనేది ఇవ్వడం అనేది జరగదు. ఇన్ సేమ్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్లో సేమ్ ర్యాంక్ అనేది రెండు ఇండివిజువల్స్కి ఇవ్వడం అనేది కుదరదు. లెట్ ఏంటి, xi, yi ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 to n బి ద ర్యాంక్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్. ఏంటి, xi, yi అనేవి ఇండివిజువల్స్గా ర్యాంక్స్ అనేవి ఇస్తామని చెప్పాడు. నెక్స్ట్, మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏంటి మనకి 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n xi. 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n xi. దీన్ని ఎలా రాసుకుంటాం? 1/n ఇంటూ సమ్మేషన్ xi ఎలా రాసుకుంటాం? 1 + 2 + 3 + ఆఫ్ ఎక్సెట్రా n. అంతేనా? i ఈక్వల్ టు ఎంత? i ఈక్వల్ టు 1 to n. దట్ ఈక్వల్ టు ఈ టర్మ్ ఎలా రాసుకుంటాం? 1/n ఇంటూ 1 + 2 + ఆఫ్ ఎక్సెట్రా n ఎలా రాసుకుంటాం? n ఇంటూ n + 1/2. దట్ ఈక్వల్ టు n క్యాన్సిల్ అవుతాయి, n + 1/2. నెక్స్ట్, మీన్ y బార్ ఈక్వల్ టు ఏంటి? 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n yi. దట్ ఈక్వల్ టు 1/n ఇంటూ దీన్ని సమ్మేషన్ yi ఎలా రాసుకుంటాం? 1 + 2 + 3 + ఆఫ్ ఎక్సెట్రా ప్లస్ n. దట్ ఈక్వల్ టు 1/n ఇంటూ n ఇంటూ n + 1/2. దట్ ఈక్వల్ టు n + 1/2. n క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్, మీన్ x బార్ y బార్ కట్టిన తర్వాత ఏంటి, వేరియన్స్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ ఆఫ్ x ఈక్వల్ టు ఏంటి? 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n xi² - x బార్ స్క్వేర్. ఆల్రెడీ మన దగ్గర x బార్ ఉంది. దట్ ఈక్వల్ టు 1/n ఇంటూ సమ్మేషన్ xi² ఎలా రాసుకుంటాం? 1² + 2² + ఆఫ్ ఎక్సెట్రా ప్లస్ n² మైనస్ x బార్ ఎంత వచ్చింది? n + 1/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్, దట్ ఈక్వల్ టు 1/n ఇంటూ ఈ టర్మ్ అంతా ఎలా రాసుకుంటాం? 1² 2² n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1/6 మైనస్ n + 1/2 హోల్ స్క్వేర్. n క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ఏం మిగిలింది? n + 1/2 కామన్ తీస్తే n + 1/2 కామన్ చేస్తే ఇంకేం మిగిలింది? టర్మ్లో 2n + 1/3 మైనస్ n + 1/2 ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి n + 1/2 ఎలా ఉంటుంది? దీని లోపల ఉన్న టర్మ్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 4n + 2 మైనస్ 3n - 3 హోల్ బై 6. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? n + 1/2 ఇంటూ ఇంకేం మిగులుతుంది? 4n నుంచి 3n తీస్తే n మైనస్ 3 నుంచి 2 తీస్తే -1 n - 1/6 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? n + 1 ఇంటూ n - 1 హోల్ బై 12.
దట్ ఈక్వల్ టు దాన్ని ఎలా రాసుకుంటాం ఎన్ స్క్వేర్ మైనస్ 1/12. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ వై ఏమవుతుంది సేమ్ యాజ్ ఇస్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వచ్చినట్టే వేరియన్స్ ఆఫ్ వై ఈక్వల్ టు వై స్క్వేర్ ఎన్ స్క్వేర్ మైనస్ 1/12 అవుతుంది అంతేనా. సిమిలర్లీ let us consider the deviation of the ranks has dI equal to ఏమవుతుంది the deviation of the let us consider the deviation of the ranks has dI, that is di equal to xi minus yi. di అనేది ఏంటంటే xi yiకి మధ్య రిలేషన్ అన్నమాట. di equal to xi minus yi. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు xi మైనస్ x బార్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. xi మైనస్ x బార్ ప్లస్ x బార్ మైనస్ x బారు ప్లస్ x బారు క్యాన్సిల్ అవుద్ది మైనస్ yi. నెక్స్ట్ di ఈక్వల్ టు xi మైనస్ x బార్ నువ్వు టర్మ్ కింద yi మైనస్ y బార్ నువ్వు టర్మ్ కింద రాసుకున్నాం. xi మైనస్ x బార్ ప్లస్ yi మైనస్ ఆఫ్ yi మైనస్ y బార్ కింద రాసుకున్నాం. ఇక్కడ y బార్ ఎలా వచ్చింది సిన్స్ x బార్ ఈక్వల్ టు y బార్ కాబట్టి. నెక్స్ట్ di స్క్వేర్ ఈక్వల్ టు di ఏమొచ్చింది xi మైనస్ x బార్ మైనస్ ఆఫ్ yi మైనస్ y బార్. నెక్స్ట్ di స్క్వేర్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ టర్మ్ చేయండి. di స్క్వేర్ ఈక్వల్ టు xi మైనస్ x బార్ మైనస్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్. ఏంటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కింద ఉంది. అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ di స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab xi మైనస్ x బార్ స్క్వేర్ ప్లస్ yi మైనస్ y బార్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ xi మైనస్ x బార్ ఇంటూ yi మైనస్ y బార్. నెక్స్ట్ బోత్ సైడ్ సమ్మేషన్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. సమ్మేషన్ di స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ xi మైనస్ x బార్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సమ్మేషన్ xi మైనస్ x బార్ ఇంటూ yi మైనస్ y బార్ దట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమవుతుంది సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి n సిగ్మా x స్క్వేర్ ప్లస్ n సిగ్మా y స్క్వేర్ మైనస్ 2n or sigma x sigma y. Next step that equal to n sigma x square plus n sigma x square minus 2n or sigma x square. Since sigma x equal to sigma y ని కూడా sigma x కింద తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది that equal to 2n sigma x square minus 2n or sigma x square. నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం కామన్గా ఉంది 2n సిగ్మా ఎక్స్ స్క్వేర్ కామన్గా ఉంది. సిగ్మా డిఐ స్క్వేర్ ఈక్వల్ టు 2n సిగ్మా ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తే 2n సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఆర్. నెక్స్ట్ sigma di square that implies sigma di square by 2n sigma x square equal to 1 minus r. That implies దీన్ని ఎలా రాసుకుంటాం r equal to 1 minus sigma di square by 2n sigma x square. That implies దీన్ని ఎలా రాసుకుంటాం r equal to 1 minus sigma di square by 2n into sigma x square అంటే ఏమొచ్చింది మనకి n square minus 1 by 12. నెక్స్ట్ స్టెప్ దట్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ 12 2 టైమ్స్ ఎన్ని క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్ క్యాన్సిల్ అవుతుంది. అది రివర్స్ అవుతుంది 1 మైనస్ 6 సిగ్మా డిఐ స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. కొరిలేషన్ కోఎఫిషియంట్ ఆర్ ఈక్వల్ టు రో. దెన్ rho equal to Spearman rank correlation coefficient rho equal to 1 minus 6 sigma di square by n into n square minus 1. ఇక di అంటే ఏంటి xi y మధ్య రిలేషన్ని di అని కంటాం. ఓకేనా. నెక్స్ట్ దీని మీద ప్రాబ్లం చూసుకుంటే కంప్యూట్ స్పీర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఏంటి స్పీర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఎక్స్ వైలు ఇచ్చాడు. ఎక్స్ ఎంత 20 14 36 29 5 11. వై ఎంత 19 9 25 10 2 6.
దీన్ని ఎలా చేసుకుంటాం అంటే సొల్యూషన్. హెన్స్ హియర్ n ఈక్వల్ టు ఎంత, ఎన్ని అబ్జర్వేషన్స్, 6 అబ్జర్వేషన్స్. సో ఇచ్చిన 2 ఎక్స్ వై తీసుకున్నాం, ఎక్స్ వై. నెక్స్ట్ ఎక్స్కి ర్యాంక్ కట్టాలి, వైకి ర్యాంక్ కట్టాలి. నెక్స్ట్ డిఐ కట్టాలి. డిఐ అంటే ఏంటి మనకి, ఎక్స్ఐ మైనస్ వైఐ. నెక్స్ట్ డిఐ స్క్వేర్ కట్టాలి. ఇక్కడ చూడండి ఎక్స్ ఏంటి 20, 14, 36, 29, 5, 11. అలాగే వై 19, 9, 25, 10, 2, 6. ఫస్ట్ చూస్తే ర్యాంక్ ఆఫ్ ఎక్స్. ర్యాంక్ ఆఫ్ ఎక్స్కి ర్యాంక్ కట్టినప్పుడు ఆ వాల్యూస్ని ఏమని తీసుకుంటాం, ఎక్స్ఐ కింద తీసుకుంటాం. ఫస్ట్ ఎక్స్లో పెద్ద వాల్యూ ఏది, 36. 36 కాబట్టి దానికి ర్యాంక్ 1 ఇచ్చుకుంటాం. సెకండ్ వాల్యూ ఏంటి 29, దానికి ర్యాంక్ 2 ఇచ్చుకుంటాం. దాని తర్వాత వాల్యూ ఏంటి 29 తర్వాత 20, దానికి 3 ఇచ్చుకుంటాం. తర్వాత వాల్యూ ఏంటి 14, 14కి 4 ఇచ్చుకుంటాం. అలాగే తర్వాత చిన్న వాల్యూ ఏంటి 11, 11కి 5 ఇచ్చుకుంటాం. దానికన్నా చిన్న వాల్యూ 5, సో 5కి 6 ఇచ్చుకుంటాం. అలాగే ర్యాంక్ ఆఫ్ వై కట్టాం, దాన్ని వైఐగా తీసుకుంటాం. ర్యాంక్ ఆఫ్ వైలో పెద్ద వాల్యూ ఏంటి 25, దానికి 1 ఇచ్చుకుంటాం. నెక్స్ట్ వాల్యూ ఏంటి 19, దానికి 2 ర్యాంక్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ వాల్యూ ఏంటి 10, 3. నెక్స్ట్ వాల్యూ 9, 4. నెక్స్ట్ వాల్యూ 6, దానికి 5 ఇస్తాం. లీస్ట్ వాల్యూ 2, దానికి ర్యాంక్ 6 ఇచ్చుకుంటాం. నెక్స్ట్ డిఐ ఫైండ్ అవుట్ చేయాలి. డిఐ అంటే ఏంటి, ఎక్స్ఐ మైనస్ వైఏ. ఎక్స్ఐ వైలో ఉన్నాయి మన దగ్గర. అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ అంటే 3 మైనస్ 2 1 0 0 మైనస్ 1 0 0. డిఐ స్క్వేర్ కడతాం. డిఐ ఉంది కాబట్టి డిఐ స్క్వేర్ కడతాం. 1 0 0 1 0 0. సమ్మేషన్ డిఐ స్క్వేర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం కట్టాలి, స్పీర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ రో ఈక్వల్ టు 1 మైనస్ 6 సిగ్మా డిఐ స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1, దట్ ఈక్వల్ టు 1 మైనస్ 6 సిగ్మా డిఐ స్క్వేర్ అంటే 6 ఇంటూ 2 బై ఎన్ వాల్యూ ఎంత 6, ఎన్ ఇంటూ 6 ఇంటూ 6 స్క్వేర్ మైనస్ 1. ఓవరాల్గా రో వాల్యూ ఎంత వచ్చింది 0.9429. అది స్పీర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, ద ర్యాంక్స్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆర్ గివెన్ బిలో. అబ్టైన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ దెమ్. ఏంటి, ర్యాంక్స్ ఆఫ్ ఆల్రెడీ మనకి 15 మంది స్టూడెంట్ని ఇచ్చుకున్నాడు. 15 మందిలో మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళని తీసుకున్నాడు. ర్యాంక్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ర్యాంక్స్ ఇచ్చేసాడు. మ్యాథమెటిక్స్ వాళ్ళ ర్యాంక్స్, స్టాటిస్టిక్స్ వాళ్ళ ర్యాంక్స్ ఇచ్చేసాడు. దానికి కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ర్యాంక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏంటి 1 2 6 9 11 15 10 8 4 7 5 14 13 12 3. ర్యాంక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఏంటి, ఏంటివి ఎక్స్ఐవైలు ఇచ్చేసాడు. 10 7 8 11 9 13 15 1 6 3 4 12 14 5 2. సొల్యూషన్ చూద్దాం. లెట్ us denoted XIB ర్యాంక్స్ ఇన్ మ్యాథమెటిక్స్. XI ఏంటి, మ్యాథమెటిక్స్ ర్యాంక్స్. YIB ర్యాంక్స్ ఇన్ స్టాటిస్టిక్స్. YI ఏంటి, ర్యాంక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, XIYని టేబుల్లో తీసుకుంటాం. XIY ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏంటి డిఐ ఫైండ్ అవుట్ చేస్తాం. డిఐ ఈక్వల్ టు ఏంటి మనకి XI మైనస్ వైఐ. ఇంకా నెక్స్ట్ ఏంటి డిఐ స్క్వేర్ కడతాం. డిఐ స్క్వేర్ కట్టిన తర్వాత సమ్మేషన్ డిఐ స్క్వేర్ చేస్తాం. ఇక్కడ సమ్మేషన్ డిఐ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 272 వస్తుంది. 272 వచ్చాక ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ రో ఈక్వల్ టు 1 మైనస్ 6 సిగ్మా డిఐ స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ స్మాల్ ఎన్ ఈక్వల్ టు ఎన్ని 15 అబ్జర్వేషన్స్. సో 1 మైనస్ 6 ఇంటూ సిగ్మా డిఐ స్క్వేర్ ఎంత వచ్చింది 272 బై 15 ఇంటూ 15 స్క్వేర్ మైనస్ 1. ఓవరాల్గా రో ఈ వాల్యూ ఎంత వచ్చింది 0.5148. అక్కడికి 2 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇలా సేమ్ ర్యాంక్ ప్రాబ్లం వాల్యూస్ ఇచ్చి ర్యాంక్ కట్టమన్న ర్యాంక్ తీసుకుని ర్యాంక్ కట్టి అప్పుడు డిఐ కట్టాలి, తర్వాత డిఐ స్క్వేర్ కట్టాలి. లేదు డైరెక్ట్గా ర్యాంక్స్ ఇచ్చేస్తే మనం XIY వాల్యూలు తీసేసుకుంటాం. నెక్స్ట్ డిఐ కట్టేసి డిఐ స్క్వేర్ కట్టి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్పీర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ వెన్ టై అక్కర్. ఏంటి, స్పీర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్లో టై అయితే వాల్యూస్ అనేవి టై అవుతే ఏం చేయాలని చెప్పాడు. చూడండి, ఇన్ ఎక్స్ సిరీస్
or Y series or both series having repetitive observations, then allot the ranks to the observations and then take average and then add an adjustment factor to the sigma di square. ఏంటి in X series or Y series are both having repeated values. X సిరీస్లో కానీ Y సిరీస్లో కానీ బోత్ సిరీస్ హ్యావింగ్ రిపీటెడ్ అబ్జర్వేషన్స్. ఎక్స్ సిరీస్లో కానీ వై సిరీస్లో కానీ రిపీటెడ్ అబ్జర్వేషన్స్ వచ్చినప్పుడు మనకి ర్యాంక్స్ అనేవి ఇవ్వడం కుదరదు, అంతే కదా. ఎక్స్ సిరీస్లో 1-1 వచ్చింది అనుకోండి, దానికి ర్యాంక్ ఎలా ఇస్తాం, ఇవ్వడం కుదరదు. కాబట్టి దానికి ఆ అబ్జర్వేషన్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ర్యాంక్ అనేది మనం అలాట్ చేయడం జరుగుతుంది. ఇలా ర్యాంక్స్ ఇచ్చిన వాటికి, టై అయిన వాటికి మనం అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అనేది యాడ్ చేస్తాం. అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఎక్కడ యాడ్ చేస్తాం, ఫ్యాక్టర్ టు ది సిగ్మా డిఐ స్క్వేర్. అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఏఎఫ్ ఈక్వల్ టు అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, స్మాల్ m ఇంటూ m స్క్వేర్ మైనస్ 1/12. అప్పుడు ఏమవుతుంది, వేర్ m ఈజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాన్ అబ్జర్వేషన్ రిపీటెడ్. ఏంటి అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, m ఇంటూ m స్క్వేర్ మైనస్ 1/12. వేర్ ఇక్కడ m ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్జర్వేషన్ రిపీటెడ్. ఏ అబ్జర్వేషన్ అయితే ఒక అబ్జర్వేషన్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేసి m అనేది డినోట్ చేస్తుంది. ఇప్పుడు స్పీర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ టై అయినప్పుడు రో ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1 - 6 సిగ్మా డిఐ స్క్వేర్ ప్లస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఏఎఫ్ యాడ్ అవుతుంది, హోల్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు రో ఈక్వల్ టు 1 - 6 సిగ్మా డిఐ స్క్వేర్ ప్లస్ ఏఎఫ్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, m ఇంటూ m స్క్వేర్ మైనస్ 1 హోల్ బై 12 హోల్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాబ్లం తీసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ది స్పీర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ యూజింగ్ ది ఫాలోయింగ్ డేటా. ఏంటి, ఎక్స్ వై ఇచ్చాడు. ఎక్స్ ఏంటి 75, 30, 60, 80, 53, 35, 15, 40, 38, 48. నెక్స్ట్ ఇది వై చూడండి, వై ఏమి ఇచ్చాడు 85, 45, 54, 91, 58, 63, 35, 43, 45, 44. ర్యాంక్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ర్యాంక్ కట్టండి. ర్యాంక్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఫస్ట్ది ఎక్స్కి ర్యాంక్ ఏంటి, ఫస్ట్ పెద్ద వాల్యూ ఇది 80కి 1 ఇచ్చాం. నెక్స్ట్ దానికన్నా చిన్న వాల్యూ 75, 2 ఇచ్చాం. నెక్స్ట్ వాల్యూ ఏంటి 60, 3 ఇచ్చాం. నెక్స్ట్ 53, 4. నెక్స్ట్ 48, 5 ఇచ్చాం. నెక్స్ట్ ఇది 40, 6. నెక్స్ట్ ఇది 38, 7. నెక్స్ట్ 35, 8. నెక్స్ట్ 30, 9. నెక్స్ట్ 15, 10. అలాగే ర్యాంక్ ఆఫ్ వై ఏంటి, ఫస్ట్ 91 పెద్ద వాల్యూ వైలో, దానికి ర్యాంక్ 1 ఇచ్చుకుంటాం. తర్వాత ఏంటి, దానికన్నా కొంచెం చిన్న వాల్యూ 85కి 2 ఇస్తాం. నెక్స్ట్ 3, 63కి ర్యాంక్ 3. నెక్స్ట్ ఏంటి 58, 4 ర్యాంక్. నెక్స్ట్ 58 కన్నా చిన్నది 54, దానికి 5 ఇస్తాం. 54 కన్నా చిన్నది 45. 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఏమైంది 5 ర్యాంక్స్ వరకు ఇచ్చాం. నెక్స్ట్ 45 అనేది 2 టైమ్స్ అంటే 6, 7కి యావరేజ్ కట్టాలి. 6, 7కి యావరేజ్ కడితే ఏమవుతుంది 6.5. 45కి రెండు చోట్ల కూడా 6.5 అనేది మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి 8 స్టార్ట్ అవుద్ది, 6, 7 అయిపోయింది. నెక్స్ట్ 8, 44కి 8 ఇస్తాం. నెక్స్ట్ చిన్న వాల్యూ 43, 9 ఇస్తాం. నెక్స్ట్ చిన్న వాల్యూ 35, దానికి 10 ఇస్తాం.
ఇలా ర్యాంక్స్ అనేవి అలాట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ సేమ్ అబ్జర్వేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయితే దానికి యావరేజ్ కట్టి వాటికి ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ఐ వై ఇచ్చే ర్యాంక్స్ ఇస్తాం కాబట్టి డిఐ కట్టేస్తాం. డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ వైఏ. నెక్స్ట్ డిఐ స్క్వేర్ కడతాం. డిఐ ఉంటుంది కాబట్టి దాని స్క్వేరింగ్ టర్మ్ డిఐ స్క్వేర్. డిఐ స్క్వేర్ని సమ్మేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సమ్మేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇన్ వై సిరీస్లోనే కదా 45 రిపీట్స్ 2 టైమ్స్. వై సిరీస్లో 45 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. దెన్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఏంటి, ఫార్ములా ఎం ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ 1/12. సో ఎం అక్కడ ఎంత, 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 1/12 దట్ ఈక్వల్ టు 0.5. ఇప్పుడు స్పీర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. రో ఈక్వల్ టు 1 minus 6 sigma dA square plus adjustment factor by n into n square minus 1 that equal to 1 minus 6 into sigma dA square anta 53.5 plus a adjustment factor anta 0.5 whole by 10 into 10 square minus 1. n ante number of observations, మనకి 10 observations, 10 into 10 square minus 1. ఓవరాల్ గా రో ఈక్వల్ టు ఎంత వచ్చింది, 0.67. అడ్జస్ట్మెంట్ టై అయినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 10 కాంపిటేటర్స్ ఇన్ ఏ మ్యూజికల్ టెస్ట్ వేర్ ర్యాంక్డ్ బై ది 3 జడ్జెస్ ఏ, బి అండ్ సి ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఏంటి, మనకి ఇక్కడ ర్యాంక్స్ ఇచ్చేసాడు డైరెక్ట్గా. ఏబిసి అని 3 జడ్జెస్ ఉన్నారు, వాళ్ళ ముగ్గురు ర్యాంక్స్ ఇచ్చాడు అనమాట. ర్యాంక్స్ ఇచ్చేసి మనకి స్పీర్మ్యాన్ ర్యాంక్ మూడింటికి కూడా ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సొల్యూషన్ చూద్దాం. హియర్ n ఈక్వల్ టు ఎంత, 10 అబ్జర్వేషన్స్. ర్యాంక్ బై ఏ ఏంటి, ఎక్స్ఐ తీసుకున్నాం. నెక్స్ట్ ర్యాంక్స్ బై బి వైఏ. నెక్స్ట్ ర్యాంక్స్ బై సి జెడ్ఐ. ఇప్పుడు ఏం కట్టాలి, ఎక్స్ఐ వైఏ అంటే ఓన్లీ డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ వైఏ కట్టేస్తాం. ఇక్కడ త్రీ ర్యాంక్స్ 3 జడ్జెస్ ఉన్నారు కాబట్టి డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ వైఏ ఒకటి కట్టాలి. D1 ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ వైఏ. D2 ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ జెడ్ఐ. D3 ఈక్వల్ టు వైఐ మైనస్ జెడ్ఐ 3 కట్టాలి. తర్వాత D1 స్క్వేర్, D2 స్క్వేర్, D3 స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సమ్మేషన్ D1 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, సమ్మేషన్ D2 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత సమ్మేషన్ D3 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత స్పీర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ కూడా 3ంటికి కట్టాలి. ఏంటి, రో XY ఫస్ట్ ఏబిలి తీసుకుందాం. ఏబిలి తీసుకుంటే రో XY ఈక్వల్ టు 1 మైనస్ 6 సిగ్మా D1 స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు రో XY ఎంత వచ్చింది, మైనస్ 0.2121. నెక్స్ట్ రో XZ ఈక్వల్ టు XZ అంటే ఏసి జడ్జెస్ ఏసీలకి ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ కట్టినప్పుడు 1 మైనస్ 6 సిగ్మా D2 స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 6 రో XZ 0.6363. నెక్స్ట్ రో YZ అంటే ఏబి జడ్జెస్కి ర్యాంక్ కోరిలేషన్ కట్టినప్పుడు 1 మైనస్ 6 సిగ్మా D3 స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ 214 బై 10 ఇంటూ 99 దట్ ఈక్వల్ టు రో YZ ఈక్వల్ టు మైనస్ 0.296. ఇలా ముగ్గురికి ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సిన్స్ రో XZ ఈజ్ మ్యాక్సిమం, రో XZ కదా మ్యాక్సిమం, వీ conclude that the pair of judges A and C has the nearest approach to common liking in must. ఏంటి, మ్యాక్సిమం వాల్యూ దేనిది వచ్చింది, రో XZ. ఓకేనా, ఇక్కడితో ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయ్యి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లిమిట్స్ ఫర్ స్పీర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్. మనకి ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క స్పీర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి.
స్పియర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ రో ఈక్వల్ టు ఏంటి మనకు ఫార్ములా 1 మైనస్ 6 సిగ్మా డిఐ స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. ఇఫ్ సిగ్మా డిఐ మే బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ బట్ సిగ్మా డిఐ స్క్వేర్ ఆల్వేస్ పాజిటివ్. ఏమన్నాడు, సిగ్మా డిఐ అనేది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు బట్ సిగ్మా డిఐ స్క్వేర్ అనేది ఆల్వేస్ పాజిటివ్. ఎందుకంటే స్క్వేరింగ్ టర్మ్ ఉంది కాబట్టి మనకి అది నెగిటివ్ వాల్యూ అయినా సరే మనకి పాజిటివ్ అనేది వస్తుందన్నమాట. సో ఆల్వేస్ పాజిటివ్, దట్ ఈస్ సిగ్మా డిఐ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీంట్లో ఫస్ట్ బిట్ చూసుకుంటే ఇఫ్ సిగ్మా డిఐ స్క్వేర్ ఈక్వల్ టు 0 దెన్ రో ఈక్వల్ టు 1 మైనస్ 0 1 అవుతుంది, అంతే కదా. డిఐ 0 అయిపోతే 1 మైనస్ 0. డిఐ సిగ్మా డిఐ స్క్వేర్ అటైన్స్ మినిమం వాల్యూ దెన్ ఇట్ గివ్స్ మ్యాక్సిమం వాల్యూ. ఏంటి, డిఐ అనేది మినిమం వాల్యూ తీసుకున్నాం కానీ అది మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది ఇచ్చిందనమాట. ఏంటి, డిఐ 0 తీసుకున్నా సరే మనకి 1 వచ్చింది కాబట్టి ఆన్సరు. సో డిఐ మినిమం వాల్యూ తీసుకున్న మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది ఇచ్చింది. నెక్స్ట్ ఇఫ్ సిగ్మా డిఐ గ్రేటర్ దెన్ 0 సిగ్మా డిఐ స్క్వేర్ అటైన్స్ మ్యాక్సిమం వాల్యూ దెన్ ఇట్ గివ్స్ మినిమం వాల్యూ. ఏంటి, సిగ్మా డిఐ స్క్వేర్ అటైన్స్ మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం దెన్ ఇట్ గివ్స్ మినిమం వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఐ అండ్ వైఐ హ్యావ్ ఆపోజిట్ ర్యాంక్స్ అనుకోండి. ఎక్స్ఐ వైఐ అని ఆపోజిట్ ర్యాంక్స్ అనుకోండి. అలా ఎక్స్ఐ ఈక్వల్ టు 1 2 3 ఆఫ్ ఎక్సెట్రా ఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్సెట్రా ఎన్ అనుకోండి. అప్పుడు వైఐ ఏమైంది, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఎన్ మైనస్ 2 ఆఫ్ ఎక్సెట్రా 2 1 ఆపోజిట్ సైన్స్ తీసుకున్నాం. ఆపోజిట్ ర్యాంక్స్ తీసుకుంటే డిఐ కడతాం. డిఐ ఏంటి, ఎక్స్ఐ మైనస్ వైఐ. అప్పుడు ఏమవుతుంది, డిఐ ఈక్వల్ టు 1 మైనస్ ఎన్ 3 మైనస్ ఎన్ 5 మైనస్ ఎన్ ఆఫ్ ఎక్సెట్రా ఎన్ మైనస్ 3 ఎన్ మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్1 ఎక్స్ఐ ప్లస్ వైఐ కట్టండి. ఎక్స్ఐ ప్లస్ వైఐ అంటే ఏంటి, ఎక్స్ఐ అంతా 1 ప్లస్ ఎన్. నెక్స్ట్ అన్నట్లు ఎన్ ప్లస్ 1 ఎన్ ప్లస్ 1 ఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్సెట్రా ఎన్ ప్లస్ 1 ఎన్ ప్లస్ 1 వస్తుంది ఎక్స్ఐ ప్లస్ వైఐ కడితే. అప్పుడు డిఐ ఈక్వల్ టు ఏంటి మనకి, ఎక్స్ఐ మైనస్ వైఐ. అలాగే ఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ఐ ప్లస్ వైఐ. అంతేనా, డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ వైఐ, ఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ఐ ప్లస్ వైఐ. రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ వైఐ ప్లస్ వైఐ క్యాన్సిల్ అవుతుంది. డిఐ ప్లస్ ఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 2xi. నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ డిఐ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 టర్మ్ నాట్ తీసుకెళ్తే 2xi మైనస్ ఎన్ ప్లస్ 1. దీనికి స్క్వేరింగ్ టర్మ్ అప్లై చేస్తాడు. డిఐ స్క్వేర్ ఈక్వల్ టు 2xi మైనస్ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లా ఉంది. డిఐ స్క్వేర్ ఈక్వల్ టు 4xi స్క్వేర్ ప్లస్ ఎన్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 4xi ఇంటూ ఎన్ ప్లస్ 1. నెక్స్ట్ దీనికి సమ్మేషన్ అనేది అప్లై చేస్తే సిగ్మా డిఐ స్క్వేర్ ఈక్వల్ టు 4 సిగ్మా xi ప్లస్ సిగ్మా ఎన్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ సిగ్మా xi. నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ సిగ్మా డిఐ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ సిగ్మా xi అంటే ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 ప్లస్ సిగ్మా ఎన్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ సిగ్మా xi ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 కింద రాసుకోం. సిగ్మా ఎక్స్ స్క్వేర్కి ఏమొచ్చింది, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. దట్ ఈక్వల్ టు ఏంటిది, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 కామన్ తీసుకోనుకోండి ఏముంటుంది, ఇంకా 2 ఇంటూ 2n ప్లస్ 1 బై 3 ప్లస్ ఎన్ ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ ఎన్ ప్లస్ 1. 2 క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు ఏమవుద్ది, 2 ఇంటూ 2n ప్లస్ 1 బై 3 ప్లస్ ఎన్ ప్లస్ 1 మైనస్ 2n ప్లస్ 1. దట్ ఈక్వల్ టు ఇంకేముంది, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 2n ప్లస్ 1 బై 3 మైనస్ ఎన్ ప్లస్ 1 n ప్లస్ 1 మిగిలింది. దట్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 4n ప్లస్ 2 మైనస్ 3n
minus 3 whole by 3 that equal to n into n square minus 1 by 3 ఉంది. ఏంటిది సిగ్మా డిఐ స్క్వేర్ ఎంత వచ్చింది n into n square minus 1 by 3. If sigma di square greater than 0 then rho equal to 1 minus 6 into n square minus 1 by 3 whole by n into n square minus 1 that equal to 1 minus n into n square minus 1 న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయితే 1 మైనస్ 6 అనేది 3లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 1 మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 1. ఇఫ్ సిగ్మా డిఐ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అటైన్స్ ఈ రో ఈక్వల్ టు మైనస్ 1. సిగ్మా డిఐ అనేది మ్యాక్సిమం వాల్యూ ఇస్తే గివ్స్ మినిమం వాల్యూ ఇచ్చింది. సో దేర్ ఫోర్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1. ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా -1కి +1కి మధ్యలో ఉంటుంది. దేర్ ఫోర్ దీన్ని ఎలా రాసుకుంటాం -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కింద రాసుకుంటాం. ఇది అన్నమాట ర్యాంక్ స్పేర్మెన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ లిమిట్స్ ఏంటి -1 +1. ఇక్కడతో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా, థ్యాంక్ యూ.